అందరికీ నమస్కారం. ఈరోజు మీనరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి కృష్ణుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. మీ ఆత్మీయులతో గడిపే సమయం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. వారి ప్రేమ, మద్దతు మీలో నూతనోత్సాహాన్ని నింపుతాయి. నాట్యం, ప్రదర్శనల ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. మీ నైపుణ్యాలు ఇతరులను ఆకట్టుకుంటాయి. గతంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితాలు లభిస్తాయి. పాత పెట్టుబడులు లాభాలను తెస్తాయి. వ్యవసాయదారులకు పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. పండించిన పంటకు మంచి ధర లభిస్తుంది. కోచింగ్ లేదా శిక్షణా రంగంలో ఉన్నవారు విజయం సాధిస్తారు. మీ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. ధనానికి సంబంధించినంతవరకు ఈ రోజు మీకు ఎలాంటి లోటు ఉండదు. పాత బాకీలు వసూలై మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు నిర్వహించే సమావేశాలు విజయవంతమవుతాయి. మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు. రాజకీయాలలో మీ పలుకుబడి పెరుగుతుంది. మీకు మద్దతు లభిస్తుంది. సోషల్ మీడియాను అధికంగా వాడటం వల్ల సమయం, శక్తి వృధా అవుతాయి. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. మీరు చట్టపరమైన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించండి. మీరు పాల్గొనే వర్క్షాప్లు మీకు జ్ఞానాన్ని పెంచుతాయి. కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటారు. ఈ రోజు మీరు ఆరంభించిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీ సానుకూల దృక్పథం, కృషి మీకు అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి. మీరు ఈ రోజు పూర్తి ప్రేరణతో ఉంటారు. మీ లక్ష్యాలను సాధించడానికి ఉత్సాహంగా పనిచేస్తారు. మీ మనోభావాలు అస్థిరంగా ఉంటాయి. చిన్న విషయాలకే ఎక్కువగా ఆందోళన చెందుతారు. కళారంగంలో మీ ప్రతిభ ప్రదర్శితమవుతుంది. మంచి గుర్తింపు లభిస్తుంది. పర్యావరణానికి మేలు చేసే పనులలో మీరు పాల్గొంటారు. ప్రకృతితో అనుబంధం పెరుగుతుంది. మీ వృత్తి అభివృద్ధికి ఈ రోజు చాలా అనుకూలమైనది. మీరు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. సంతానం విషయంలో కొన్ని ఆందోళనలు, సమస్యలను ఎదుర్కొంటారు. పిల్లల ఆరోగ్యం లేదా చదువుపు సంబంధిన విషయాలు మనశ్శాంతిని దూరం చేస్తాయి. మీ వృత్తి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. పదోన్నతులు పొందుతారు. జలవనరుల పెంపొందించే కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. సమాజానికి సేవ చేస్తారు. రోజంతా మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు. చిన్నపాటి ధ్యానం మీకు శాంతిని ఇస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. కొత్త స్టార్టప్లు ప్రారంభిస్తారు. అవి మంచి విజయాలు సాధిస్తాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీ నైపుణ్యాలు పెరుగుతాయి. మీలోని ప్రతిభను ఈరోజు మీరు పూర్తిగా వినియోగించుకుంటారు. కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. విద్యుత్ సంబంధిత సమస్యల వలన ఇంట్లో, ఆఫీసులో ఇబ్బందులు ఎదురవుతాయి. యంత్రాలు సరిగా పని చెయ్యకపోవడం వలన పనులు ఆగిపోతాయి. మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీ పనిలో ఉన్నత ప్రమాణాలను పాటిస్తారు. మీపై ఇతరులకు నమ్మకం పెరుగుతుంది. మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. మీ సంకల్పం ఈరోజు బలంగా ఉంటుంది. మీరు అనుకున్న పనులను సాధించి తీరుతారు. మీ లక్ష్యాల పట్ల పూర్తి స్పష్టతతో ముందుకు సాగుతారు. సమాజంలో మీకు మంచి గౌరవం లభిస్తుంది. మీ మంచి పనులను అందరూ అభినందిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సంప్రదాయాలను గౌరవిస్తూ ముందుకు సాగుతారు. మీరు అధిక పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. మానసిక అలసట మిమ్మల్ని బాధిస్తుంది. భవిష్యత్తు కోసం వేసుకున్న ప్రణాళికలు అమలు చెయ్యడానికి ఇది సరైన సమయం. మీ లక్ష్యాలను సాధించడానికి మార్గం సుగమమవుతుంది. మీరు రాసే పుస్తక సమీక్షలు లేదా విమర్శలు ప్రజల నుంచి మంచి ఆదరణ పొందుతాయి. మీ అభిప్రాయాలను ఇతరులు గౌరవిస్తారు. దివ్య చింతనలో ఎక్కువ సమయాన్ని గడపడం వలన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలలో లోతైన అవగాహన లభిస్తుంది. మీరు చేపట్టే పర్యటనలు విశ్రాంతిని, నూతన అనుభవాలను ఇస్తాయి. వ్యాపార పర్యటనలు ఆర్థికంగా లాభదాయకంగా మారుతాయి. మీ స్వీయ నమ్మకం మరింత పెరుగుతుంది. అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువులతో సంబంధాలలో కొంత దూరం ఏర్పడవచ్చు. వారి నుండి మీకు అవాంఛనీయమైన సలహాలు వస్తాయి.
ఆర్థిక పెట్టుబడులు ఈరోజు నష్టాలను తెచ్చిపెట్టవచ్చు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. పశుపోషణ రంగంలో మీకు లాభాలు వస్తాయి. మీ వ్యాపారం విస్తరిస్తుంది. మీలోని కూర్పు నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీరు అందమైన రచనలు చేస్తారు. మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షిస్తారు. అందరి మన్ననలు పొందుతారు. వ్యక్తిగతంగా మీరు బాగా అభివృద్ధి చెందుతారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సామాజిక సంబంధాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. మీకు నచ్చని వ్యక్తులతో తప్పనిసరిగా సమయం గడపవలసి వస్తుంది. సముద్ర తీర ప్రాంతాలకు సంబంధించిన వ్యాపారాలు లాభాలను ఆర్జిస్తాయి. జల రవాణాకు సంబంధించిన పనులు సజావుగా సాగుతాయి. మీరు గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకునే గొప్ప అవకాశం ఈరోజు లభిస్తుంది. మీ నిర్ణయాల వలన ఎటువంటి పొరపాట్లు జరగకుండా ముందుగానే జాగ్రత్త పడతారు. మీ ఆఫీస్లో కొత్త ఆవిష్కరణలు, ఆలోచనలు ప్రవేశపెడతారు. మీ వినూత్న ఆలోచనలకు గొప్ప ప్రశంసలు లభిస్తాయి. మీరు మరింత ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకుంటారు. మీ దినచర్యలో క్రమశిక్షణ పెరుగుతుంది. ఈరోజు చిన్న చిన్న విషయాలపై గొడవలు చోటు చేసుకుంటాయి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి. మీ వ్యవహారిక నైపుణ్యాలు మిమ్మల్ని ముందుకు నడుపుతాయి. సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తారు. మీరు మరియు మీ కుటుంబం సంక్షేమంగా ఉంటారు. ఆర్థిక భద్రత లభిస్తుంది. ఈరోజు మీకు పూర్తి ఆనందం కలుగుతుంది. ప్రతి పనిలో సంతృప్తిని పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు మరింత పెరుగుతాయి. పాత విభేదాలు తొలగిపోయి ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. మీరు ఎంచుకున్న మంత్ర సాధన ద్వారా మీకు అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. మీ కోరికలు నెరవేరుతాయి. కొత్త పరిశ్రమలను స్థాపించే ఆలోచనలకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇప్పటికే ఉన్న పరిశ్రమలలో మంచి లాభాలు ఆర్జిస్తారు. సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో విఫలమై ముఖ్యమైన గడువులను కోల్పోతారు. ఆలస్యం వలన పెద్ద నష్టాన్ని ఎదుర్కొంటారు. మీరు అందించే కౌన్సెలింగ్ ఇతరుల సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. ఇతరుల నుండి మీరు మంచి సలహాలు పొందుతారు. క్రీడాకారులకు ఈరోజు అద్భుతమైన విజయాలు లభిస్తాయి. వారు తమ లక్ష్యాలను సులువుగా సాధిస్తారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 6. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు పచ్చ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.